యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున స్థానిక మసీదులో సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున స్థానిక మసీదులో సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ తప్ప 16 పార్లమెంట్ నియోజకవర్గాలలో కేవలం భువనగిరి నియోజకవర్గం నుండి నాకు పోటీ చేసే అవకాశం వచ్చిందని, నిరంతరం పేదలు, కార్మికులు, కర్షకుల కోసం అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తున్న నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయన పట్టణంలోని ముస్లింలకు పిలుపునిచ్చారు. ఎన్నికలంటే డబ్బులు, మద్యం లాంటి తప్పుడు పద్ధతుల్లో సాగుతున్న ఈ పరిస్థితులలో గత 35 సంవత్సరాలుగా నా కుటుంబం చిన్న హోటల్ వ్యాపారంతో బతికి ఇడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో సిపిఎం పార్టీలో చేరి అనేక పోరాటాలలో భాగస్వామ్యమై నా జీవితంలో ఎక్కడ కూడా మచ్చ లేకుండా బ్రతికి ఎల్లవేళలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హక్కుల కోసం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నానని మీ అందరి ఆశీర్వాదంతో ఈ పార్లమెంట్ ఎన్నికలలో మన బలాన్ని చూపించుకునే అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్బాల్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మంగా నరసింహులు, సిపిఎం మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, గనగని మల్లేష్, చెన్నా రాజేష్, ముస్లిం సోదరులు ఎండి బద్రుద్దీన్, ఎండి రఫీ, ఎండి ఖలీల్, ఎండి జైనుద్దీన్, అఖిల్, ఎండి సలీం, ఎండి అఫర్, ఎండి జహంగీర్, ఎండి మతీన్, ఎండి అజర్ తదితరులు పాల్గొన్నారు.